తిరుమల వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదానికి రోజురోజుకి డిమాండ్ పెరిగిపోతోంది. రోజుకు 4 లక్షలకు పైగా లడ్డూలను విక్రయిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడంతో లడ్డూ విక్రయాలు కూడా పెరిగిపోతున్నాయి. మే నెలలో 25,46,000 మంది భక్తులు దర్శించుకుంటే 1,21,00,000కు పైగా లడ్డూలను విక్రయించింది టీటీడీ. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. భక్తులు స్వామి దర్శనం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే. దీంతో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తమతో పాటు సాధ్యపడినన్ని లడ్డూలను కొనుగోలు చేస్తుంటారు. ఒక్కో భక్తుడు సగటున 5 లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు. లడ్డూలకు ఉన్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకుని తయారీ కూడా పెంచింది తిరుమల తిరుపతి దేవస్థానం. లడ్డూల తయారీ కోసం టీటీడీ రోజుకు 68 టన్నులకు పైగా ముడి పదార్థాలను వినియోగిస్తోంది. రోజుకు 32 టన్నుల చక్కెర, 16 టన్నుల శనగపిండి, 16 టన్నుల నెయ్యి, 3.5 టన్నుల జీడిపప్పు, 2 టన్నుల ఎండు ద్రాక్ష, 400 కిలోల యాలకులు, 800 కిలోల కలకండను వినియోగిస్తారు. చిన్న లడ్డూ తయారీలో సగటున 167 నుంచి 170 గ్రాముల ముడి పదార్థాలను ఉపయోగిస్తారు. 1950 నుంచి టీటీడీ ఆమోదించిన సాంప్రదాయ దిట్టం ప్రమాణాలకు అనుగుణంగానే లడ్డూ ప్రసాద తయారీలో ముడి పదార్థాలను వినియోగిస్తున్నారు. లడ్డూలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని నాణ్యత పెంపుపై ఎప్పటికప్పుడు టీటీడీ కసరత్తు చేస్తోంది. లడ్డూ ప్రసాదానికి ఇప్పటికే జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు కూడా ఉంది. FSSAI లైసెన్స్ కూడా టీటీడీకి ఉంది. ప్రసాదాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలలో ఎలాంటి ఇతర పదార్థాలు లేకుండా చేసేందుకు శ్రీవారి పోటులో 2 అత్యాధునిక AI ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలను ఏర్పాటు చేసింది టీటీడీ. వీటి ద్వారా ముడి సరుకులలో ఇతర పదార్థాలను తొలగించి అత్యుత్తమ నాణ్యత కలిగిన వాటిని మాత్రమే ప్రసాదంలో వినియోగించేలా ఏర్పాట్లు చేసింది. మరోవైపు పోటు విభాగానికి అవసరమైన అన్ని ముడి సరుకుల కొనుగోలు విభాగం ద్వారా సేకరించి ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించిన అనంతరమే వినియోగానికి అనుమతిస్తోంది. 700 మంది వైష్ణవ బ్రాహ్మణులు 24 గంటల పాటు 2 షిఫ్ట్లలో ప్రసాదాలను తయారు చేస్తూ ఉంటారు. నిత్యం 4 నుంచి 4.5 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలలో అదనపు లడ్డూలను తయారు చేస్తారు. గత మే నెలలో 25,46,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే 1,21,35,000 లడ్డూలను విక్రయించింది టీటీడీ. 2024 మే నెలలో 1,01,00,000, 2025 మే నెలలో 1,11,00,000 లడ్డూలు విక్రయించారు. ఈ ఏడాది అదనంగా మరో 10 లక్షల లడ్డూ ప్రసాదాలు విక్రయించింది. మొత్తంగా భక్తుల రద్దీకి అనుగుణంగా స్వామివారి లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేస్తోంది టీటీడీ.